నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతర షురువైంది. 1.5 కోటి మంది భక్తులు ఈ వనదేవతల్ని దర్శించుకుంటున్నారు. ఈ నెల 28, 29, 30, 31 ఈ 4 రోజుల పాటు జాతర అత్యంత ఘనంగా జరుగుతుంది. ఇంతకీ మేడారం చరిత్ర ఏంటి? మనిషిగా పుట్టిన సమ్మక్క దేవతెట్లయింది? సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు ఎవరు? మేడారంలోని వాగుకి జంపన్న అనే పేరెందుకు పెట్టిండ్రు? చరిత్రలోకి వెళితే మేడారానికి చెందిన కొందరు కోయదొరలు తాడ్వాయి, ఏటూరు నాగారం ఈ గ్రామాల సమీపంలోని గోదావరి తీరంలా అడవిలో వేటకెళ్ళిండ్రట. అప్పుడు అక్కడ ఒక చిన్న పాప పులులతో ఆడుకోవటం వాళ్ళు చూసిండ్రు. పులుల్ని తరిమి ఆ పాపను తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆమెకు ముద్దుగా సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఆ పాప ఆ గ్రామంలోకి అడుగు పెట్టిందో అప్పట్నుంచి అక్కడ సకల శుభాలు, అన్ని మంచి విషయాలు జరగటం మొదలైంది. పెళ్లిళ్లు గానోళ్లకు పెళ్లిళ్ళవ్వడం, సంతానం లేనోళ్లకి పిల్లలు పుట్టడం, ఇట్లా మంచి విషయాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత కాలంలో సమ్మక్క పెద్దగైంది, పగిడిద్దరాజును వివాహం చేసుకుంది. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు పుట్టిండ్రు. ఇక చరిత్రలోకి ఇంకొంచెం వెనక్కి వెళ్తే 13వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు కాకతీయుల రాజుగా ఉండేటోడు. మేడారాంని కాకతీయుల సామంత రాజైన పగిడిద్దరాజు అంటే సమ్మక్క భర్త పరిపాలించేటోడు. అయితే మేడారం పరగణాల్లో వరుసగా 4 ఏళ్ల పాటు కరువు కాటకాలొచ్చాయి. గోదావరిలో మట్టి తప్ప ఏం లేదు. గుక్కెడు నీళ్లు లేవు. పశుపక్షాదులు, జంతువులు, మనుషులు అందరూ కూడా నీటి కోసం తన్లాడుతున్న రోజులట. ఇవేం పట్టించుకోకుండా అదే టైంలో ప్రతాపరుద్రుడు మేడారం పరగణాల్లో అన్నిట్లో పన్ను కట్టాల్సిందే అని ప్రజల్ని హెచ్చరించిండు. కోయదొరలంతా కలిసి దాన్ని వ్యతిరేకించిండ్రు. దాంతో కాకతీయ రాజు వారిపై యుద్ధం ప్రకటించిండు. ఎవరు? ప్రతాపరుద్రుడు. పగిడిద్దరాజు తన సంతానమైన నాగులమ్మ, సారలమ్మ అల్లుడు అంటే సారలమ్మ భర్త గోవిందరాజులతో కలిసి కాకతీయ సైన్యంతోటి పోరాడి చనిపోతారు. తన భర్త, బిడ్డల మరణ వార్త విన్న సమ్మక్క యుద్ధం చేయడానికి రంగంలోకి దిగి వీర వనితలాగా పోరాడుతుంది. మరోవైపు యుద్ధంలో జంపన్న నేల కొరుగుతాడు. ఆయన రక్తం ఒక వాగులాగా పారిందట. సమ్మక్క చేతిలో ఓడిపోక తప్పదు అనుకున్న ఒక సైనికుడు ఆమెను దొంగచాటుగా బల్లెంతోని పొడిచిండు. తీవ్రంగా గాయపడ్డ సమ్మక్క ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్ట వైపు వెళ్లి దాని చుట్టూ తిరిగి అదృశ్యమైందట. కోయదొరలు ఆమె కోసం వెతుక్కుంటూ అక్కడికి వెళ్తే ఆ గుట్ట మీద ఒక నెమలి నార చెట్టు దగ్గర అంటే నార చెట్టు కింద ఆ నీడలో ఉన్న పుట్ట వద్ద ఒక కుంకుమ భరిణ కనిపించిందంట. అదే టైంలో కుతంత్రాలతోని సాధించిన రాజ్యం వీర భోజ్యం కాదని, ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలని ఆ స్థలంలో సమ్మక్కకు గద్దెగట్టించి 2 ఏళ్లకొకసారి ఉత్సవం జరిపితే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఆకాశవాణి మాటలు వినిపించటం వల్ల ఆ కుంకుమ భరిణనే అమ్మ ప్రతిరూపంగా అంటే దేవతతో సమానంగా భావించి దాంతోనే ఆ కోయదొరలు వెనుదిరిగి వెళ్లిపోయిందంట కుంకుమ భరిణతో. ఆ తర్వాత అమ్మ యుద్ధ రీతిని, ముఖ్యంగా ఆ యుద్ధ సమయంలో తన సైనికులు చేసిన తప్పిదాల్ని తెలుసుకున్న కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిండు. ఆ జాతరను ప్రారంభించింది సమ్మక్క భక్తుడిగా మారిన ప్రతాపరుద్రుడే. సమ్మక్కతో పాటు యుద్ధంలో పోరాడి వీర మరణం పొందిన సారలమ్మకు మొదట్లో అయితే మేడారానికి 3 కిలోమీటర్ల దూరంలోన్న కన్నెపల్లి గ్రామంలో గుడి కట్టించి అక్కడనే పూజించేటోళ్ళట. ఇక తర్వాత కాలంలో మేడారంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉండటంతో 1960 తర్వాత సారలమ్మకు కూడా సమ్మక్క గద్దె పక్కనే ఒక గద్దె కట్టించి అక్కడే ఇద్దరిని పూజించటం మొదలుపెట్టిండ్రు. ఇట్లా అప్పటి నుంచి మేడారం జాతరగా, సమ్మక్క సారలమ్మ జాతరగా ప్రసిద్ధి పొందింది ఈ గిరిజన జాతర. అయితే మనం ఏ గుడికి వెళ్ళినా, ఏ జాతరకు వెళ్ళినా ఉత్సవ మూర్తుల్ని దర్శించుకుంటాం. కానీ ఈ మేడారంలో మనకు గుడి ఉండదు, ఉత్సవ మూర్తులు అసలే ఉండరు. జాతరలో వెదురు కర్రలు, కుంకుమ భరిణల్ని ఉత్సవ మూర్తులుగా, అమ్మల ప్రతిరూపాలుగా, నిజమైన దైవాలుగా కొలుస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తొలి రోజున సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు గద్దెల మీదకి చేరుకుంటారు. సారలమ్మను కన్నెపల్లి గ్రామం నుంచి మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఈ గద్దెలపైకి తీసుకొస్తారు. ఆ సమయంలో
భక్తులు కోరికలు కోరుతూ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే పూజారి ఆ కింద పడుకున్న వాళ్లపై నడుచుకుంటూ వెళ్తాడు. ఈ ఘట్టంతో వారి జీవితం ధన్యమైనట్లుగా భావిస్తారు అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్న భక్తులు. జాతరకు 2 రోజుల ముందే కొత్తగూడెం మండలం పోనుగుండ్లలోని మరో పూజారి కూడా ఆ బృందమంతా కలిసి సమ్మక్క భర్త పగిడిద్దరాజుతోని బయలుదేరుతుంది. ఇక చివరగా సమ్మక్కను కుంకుమ భరిణగా భావించి చిలకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు వెదురు బొంగుతో చేసిన మొంటె అంటే చిన్న చాటలో గిరిజనులు తయారు చేసిన కుంకుమను వేసి దాన్ని నెత్తిన పెట్టుకుని తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. అమ్మను గద్దె మీద ప్రతిష్ఠించిన తర్వాత అదే సమయంలో అధికారిక లాంఛనాలతో 10 రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరుపుతారు. అదే టైంలో కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయి అనేది భక్తుల నమ్మకం. ఇట్లా గద్దెలపై కొలువుదీరిన అమ్మల్ని దర్శించుకోవటానికి భక్తులు పోటీ పడుతూ ఉంటారు. మేడారంలో జాతరలో ముందుగా జాతరకు వెళ్లే దారిలో గట్టమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. ఆగి ఆ అమ్మను దర్శించుకునే భక్తులు ఎక్కువగా ఉంటారు, దాదాపు పూర్తి స్థాయిలో ఉంటారు. ఎందుకంటే యాత్ర చేసే టైంలో ఎట్లాంటి ఆటంకం లేకుండా యాత్ర సాగాలంటే గట్టమ్మను దర్శించుకోవాలి అనేది భక్తుల నమ్మకం. ఆ తర్వాతనే మేడారం చేరుకుని మొదట జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి జంపన్న వాగుకి పూజలు చేసిన తర్వాత అమ్మలు కొలువై ఉన్న గద్దెల దగ్గరికి వెళ్లి భక్తులు అమ్మవార్లని ఆ గద్దెల్ని దర్శించుకుంటారు. ఎప్పుడైతే అమ్మవార్లు గద్దెల మీదకి చేరుకుని 1 రోజు పాటు నిలిచి ఉంటారో ఆ రోజునే తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనేది చాలా మంది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక ఈసారి మేడారం మహాజాతర జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు జరుగుతుంది. ఇప్పటికే భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి ఆల్రెడీ వెళ్తున్న పరిస్థితి. ఈ నెల 27న మహబూబాబాద్ జిల్లా నుంచి పగిడిద్దరాజు, కన్నెపల్లి నుంచి జంపన్న మేడారానికి స్టార్ట్ అవుతారు. ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు గద్దెకు చేరుకుంటుంది. ఆ ఘట్టంతోటే జాతర అసలు వేడుక స్టార్ట్ అయినట్లు. ఇక మరుసటి రోజు అంటే 29న సాయంత్రం 5 గంటలకు చిలకల గుట్ట నుంచి ప్రధాన దేవత అయిన సమ్మక్క అమ్మవారిని గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. కుంకుమ భరిణ రూపంలో ఉన్న అమ్మవారిని పూజారులు గద్దెపైకి తీసుకొచ్చే సమయంలో భక్తుల పూనకాలు, శివశక్తుల విన్యాసాలతో ఆ అటవీ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోతుంది. జనవరి 30న భక్తులు అమ్మవారిద్దరిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. 31న సాయంత్రం 4 గంటలకు సమ్మక్క సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేయడంతో ఈ మహాజాతర ముగుస్తుంది. ఫిబ్రవరి 4న నిర్వహించే తిరుగువారం పండుగతో ఉత్సవాలు అధికారికంగా సమాప్తం అయినట్లు.